గురుపుత్రుడైన అశ్వత్థామ తలని అర్జునుడు తెగ నరుకుతాడని ఎందుకు అన్నాడో మీకు తెలుసా? మహాభారతంలో పాండవులు, కౌరవులు వారి మధ్య యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. ఇందులో ప్రధానమైనది కురుక్షేత్ర సంగ్రామం. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు అశ్వత్థామ తల తెగ నరుగుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. దాని వెనుక జరిగిన కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కురుక్షేత్ర యుద్ధ భూమిలో యుద్ధం ముగిసిన తర్వాత అక్కడ శిబిరంలో అందరూ పడుకుని నిద్రపోతూ ఉంటారు. పాండవులు కూడా ఉప పాండవులతో కలిసి నిద్రపోతుంటారు. ద్రౌపదీదేవి, కుంతీదేవి కూడా అక్కడే నిద్రపోతున్నారు. కౌరవులు అందరూ మరణించారు. భీముడి చేతిలో ఓడిపోయిన దుర్యోధనుడు యుద్ధ భూమిలో ఒక చోట కుప్పకూలిపోయి మరణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన అశ్వత్థామకి దుర్యోధనుని, అతని సైన్యంని చూసి విపరీతమైన బాధ, ఆవేశము కలిగి వెంటనే చేయరాని పని ఒకటి చేయడానికి నిశ్చయించుకున్నాడు. అదే ఉప పాండవుల్ని చంపడం. ఉప పాండవులు అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులకి ద్రౌపది యందు జన్మించిన కుమారులు. పాండవులు 5. వారి 5 కుమారులు కూడా కురుక్షేత్రంలో యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఒకనాటి రాత్రి అందరూ అలసిపోయి బాగా నిద్రలో ఉన్నారు. నిద్రపోతున్న సమయంలో అశ్వత్థామ వారి శిబిరంలో ప్రవేశించిన తరువాత నిద్రపోతున్న ఉప పాండవులను చంపేస్తాడు. అలా చంపేసిన పిదప నిశ్శబ్దంగా దుర్యోధను దగ్గరికి వెళ్ళి, నీ ప్రాణోత్క్రమం జరిగిపోయే వేళ నీకొక శుభవార్త చెప్పాలని వచ్చాను. ఉప పాండవులను సంహరించాను. ఇప్పుడు పాండవులకు వంశం లేదు. పాండవుల తరువాత ఇక బిడ్డలు లేరు. అభిమన్యుడు యుద్ధరంగంలో మరణించాడు. అందుకని ఇప్పుడు పాండవులకు వంశం అంతరించిపోయింది. ఇది నీకు నేను ఇచ్చిన గొప్ప కానుక. ఆ 5 చంపేశాను అని గర్వంగా చెప్పాడు. తెల్లవారిన తరువాత మరణించి ఉన్న తన కుమారులను చూసిన ద్రౌపదీదేవి గుండెలు బాదుకుని ఏడుస్తుంది. అలా రోదిస్తున్న ద్రౌపదీదేవిని చూసిన అర్జునుడికి ఈ పని చేయగలిగిన వారెవరో గుర్తుకు వస్తుంది. అలా గుర్తుపట్టి ఒక్క మాట అంటాడు, ఓ ద్రౌపది, నీ బిడ్డలైన ఉప పాండవుల కోసం నువ్వు ఇంతలా బాధపడుతూ గుండెలు బాదుకుని రోదిస్తున్నావు కదా. ఏ నీచుడు అయితే నీ కడుపును పుట్టిన 5 పిల్లల శిరస్సులు ఖండించాడో ఆ దుర్మార్గుణ్ణి శిరస్సు ఖండించి తెచ్చి నీ పాదముల ముందు ఉంచుతాను. నీ కుడి కాలితోనో ఎడమ కాలితోనో ఆ శిరస్సును ఒక తన్ను తన్ని నీ పగ తీర్చుకో అని శపథం చేస్తాడు. కానీ ఈలోపు ఉప పాండవుల మరణ వార్త విన్న కృష్ణుడు ఎంతో ఆగ్రహానికి లోనై అశ్వత్థామ దగ్గరికి వెళ్లి తన నుదుటిపై ఉన్న మణిని లాగేసి ఒళ్లంతా చీము నెత్తురు కక్కుకుంటూ చిరంజీవిగా ఎల్లకాలం జీవించి ఉండమని శపిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.